హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో తలకాయ కూర అండి. సో అందుకోసం అనేసి తలకాయను ఇవి కాళ్ళు అని చెప్తారు కదా, ఇది తలకాయను మేక కాళ్ళు అని చెప్తారు కదా. సో ఇదిగోండి అవన్నీ తీసుకుని వచ్చారు. ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం ఈ కత్తితో ఈ నైఫ్తో ఏం చేస్తామంటే ఈ స్కిన్ పైన ఏమైనా ఎంటుకలు ఇవన్నీ ఉంటే మొత్తం క్లీన్ చేసేస్తాం. మేము నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి అప్పుడు కుక్ చేస్తాం. ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఎంటుకలు మొత్తం అసలు ఏమి కనిపించకుండా ఇలా మొత్తం ఏమేమి ఉన్నాయో ఇలా క్లీన్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేస్ట్ చూసారా ఎంత వచ్చిందో. మొత్తం పైన స్కిన్ అలా తీసేసి ఇలా నీట్గా తీసుకుని పెట్టాము. ఇప్పుడు దీన్ని వాష్ చేసి కర్రీ స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, నేను నీట్గా ఇలా వాష్ చేసేసుకున్నాము నీట్గా మొత్తం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ కర్రీ మా అత్తయ్య గారు చేసింది మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకుని ఇప్పుడు ఆవిడ ఊరు వెళ్ళారు. సరే నేను చేద్దామని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. తలకాయ కాళ్ళు రెండు కలిపి కూర చూడండి. వెరీ ఈజీ ప్రాసెస్. తలకాయ కూర రాని వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, మాకు రాదు అని వండరు త్వరగా. అలా రాని వాళ్ళు ఇలా చేయండి. మన పాతకాలపు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసే టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓ గంటలు నుంచి చేయాల్సిన పని అయితే అసలు అవసరం లేదు దీనికి. చూడండి ఇప్పుడు వీటిని నేను దీంట్లో వేసేసుకున్నాను. ఈ ముక్కలన్నిటినీ సేమ్ మా అత్తయ్య గారు ఎలా వండి చూపించారో నేను అలాగే చేసి చూపిస్తున్నాను. అందులోకేమో ఆనియన్స్ అండి. నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, ఘాటు ఉంటుందని పచ్చిమిర్చి నేను ఎక్కువ తీసుకోలేదు. మీరు వేసుకోవాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. అందులో గళ్ళుప్పు రుచికి తగినంత, నేను 2 స్పూన్లు వేసాను. తగితే మళ్ళీ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే రుబ్బాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే రుబ్బాను. 1 స్పూన్ వేసాను కదా, ఇదిగోండి ఇంకొక స్పూను, మొత్తం 2 స్పూన్లు అంత వేసానండి. దీంట్లో వేరుశనగ నూనె వేస్తున్నాను నేను. ఒక 2 స్పూన్స్ అంత వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలు, ఇంకా అవసరంలా. ఇప్పుడే రుబ్బాం కదా, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇలా కలిపేసుకుని దీంట్లో ఇప్పుడు ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేస్తున్నాను. దీన్ని ఒక 10 విజిల్స్ పెట్టేస్తానండి నేను. 10 విజిల్స్ పెట్టేసి తీసి అప్పుడు ఉప్పు ఏమన్నా తక్కువ ఎత్తి వేసుకుని కారం ఇంకొంచెం నూనె వేసుకుందాం. 10 విజిల్కి బస్ అవుతాను పానీ. అంతేనండి, విజిల్ పెట్టేద్దాం. పెట్టాను కదండి, అది అయ్యేలోపు దాంట్లో బేజా వస్తుంది కదా, ఆ బేజా ఫ్రైని నేను వాష్ చేసుకున్నాను. సేమ్ మనం ఎగ్ ఎలా ఫ్రై చేసుకుంటాం అలాగే. 90% అందరికి తెలుసు, 10% మందికి ఎలా తెలియదేమోనని చెప్పి చూపిస్తున్నాను నేను. చిన్నపిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్, చాలా మంచిది. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. బాగా
బాగా హీట్ అయింది ఆయిల్. దీన్ని పీసెస్ ఏం చేయక్కర్లేదండి, అలా వేసేసి 2 వైపులు తిప్పి అప్పుడు పీసెస్ చేయొచ్చు. ముందే చేసేస్తే గుజ్జు గుజ్జు అయిపోయింది. బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి, ఆయిల్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. నేను 2వ వైపు కూడా తిప్పానండి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఇలాగా 4 పీసులు చేసుకుందాం. చిన్నపిల్లలకి పెట్టండి, చాలా మంచిది, బలం కూడా. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఎక్కువ పట్టదు, కొంచెమే. ఈ పైన నురగలాగా వచ్చింది కదండి, అదంతా పోయే వరకు పెట్టి అప్పుడు కారము కొంచెం ధనియా పౌడర్ వేస్తే అయిపోయినట్టే. సేమ్ మనకి ఎగ్ ఫ్రై లాగా అలాగే. चला हल्दी डालते डाले। अरे हल्दी भूल गई मैं। जाइन लो क्या होता लो मिर्ची बसते नहीं। हाँ ఫ్రెండ్స్ విజిల్స్ వస్తున్నాయి. ఇంకో 2 విజిల్స్ అయితే 10 విజిల్స్ అవుతాయి. కట్టేస్తే అప్పుడు చూద్దాం దీని పని. 10 విజిల్స్ అయిపోయినాయండి. ఒకసారి తీసి చూద్దాం. ఇది లేతదేనండి, చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో గసగసాలు, నువ్వులు, జీడిపప్పు వేసిన పౌడరు 1 స్పూన్ అంత వేసాను. ధనియా పౌడర్ 2 స్పూన్స్ అంత వేసాను. కారం 2 స్పూన్లు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఇందాక ఆయిల్ కొంచెమే వేసాం కదండి, ఇంకొంచెం ఆయిల్ వేద్దాం. మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ అంతా వేద్దాం. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసాను. నేను మళ్ళీ విజిల్ పెట్టట్లేదండి, ఎందుకంటే ఇది బాగా లేతది కదా, బాగా కుమిలిపోయింది కర్రీ అయితే. మీది ముదురు అనుకోండి, మీరు ముదురు అంటే అది ముదురు తలకాయ అనుకోండి చేసేది, మళ్ళీ ఇంకొకసారి ఒక 5-10 దాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి చక్కగా ఆయిల్ స్మెల్ మొత్తం పోయే వరకు చేయడం, ఇంతేనండి. సింపుల్ అండ్ ఈజీ. టేస్ట్ కూడా చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. 5 మినిట్స్ పెడదాం మూత. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది తలకాయ కూర. ఎంతో ఈజీగా చక్కగా యమ్మీగా ఉంటుంది. దీంట్లోకి మేము పరాటా చేసుకున్నాం గోధుమ పిండితో. సో ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయింది, సూపర్గా ఉంది. ఈ స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫిజ్ ఫ్రెండ్స్.